Hello everyone. Today our topic is flow through pipes. Here what is meant by pipe? Pipe is a passage with a closed perimeter through which the fluid flows under pressure. The fluid flowing in the pipe is always subjected to resistance due to shear force between fluid particles and surface of the pipe. It is also known as frictional resistance. Okay, depending upon the Reynolds number value, the flow is named as laminar or turbulent flow. If Reynolds number is less than 2000, then flow is said to be laminar. If the Reynolds number is more than 4000, then the flow is said to be turbulent flow. Already మనం ఇంతకుముందు వేరే క్లాసెస్లో వాట్ ఈస్ మీన్ బై Reynolds number, how do you category, uh, how do you differentiate these laminar flow and turbulent flow, ఇవన్నీ చూసాం మనం. Okay, so Reynolds number is nothing but it is a ratio of inertia force to viscous force. Here you can see the laminar flow. ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో చూసాం, laminar flow, turbulent flow. Okay, here in the pipe flow we can see different types of losses. మనం ఇక్కడ ఫ్రిక్షనల్ లాసెస్ ఉంటాయని మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఉంటుందని చెప్పుకున్నాం. ఆ ఫ్రిక్షన్ వల్ల కొంత లాస్ అవుతుంది ఫ్లూయిడ్ ప్రెషర్లో. ఓకేనా, అయితే ఆ హెడ్లో లాస్ ఎలా ఉంటుంది, ఎన్ని టైప్స్లో ఉంటుంది అంటే, టైప్స్ ఆఫ్ లాసెస్లో మైనర్ లాసెస్ ఉంటాయి, మేజర్ లాసెస్ ఉంటాయి పైప్లో. ఓకేనా, మైనర్ లాసెస్ అంటే ఏంటి, మీకు సడన్ ఎన్లార్జ్మెంట్, పైప్ కనుక సడన్గా ఎన్లార్జ్ అవుతే సైజు, దాన్ని సడన్ ఎన్లార్జ్మెంట్ అంటారు. సడన్ కాంట్రాక్షన్, ఒకవేళ పైప్ సడన్గా తగ్గిపోతే సైజు, దాన్ని సడన్ కాంట్రాక్షన్ అంటారు. ఎట్ ద ఎంట్రెన్స్ దగ్గర కూడా మీకు కొంత పైప్లో లాస్ ఉంటుంది, హెడ్ లాస్ ఉంటుంది డ్యూ టు ఫ్రిక్షన్, డ్యూ టు పైప్ ఫిట్టింగ్. మధ్యలో పైప్స్ ఫిట్ చేసినప్పుడు కూడా మీకు మైనర్ లాసెస్ జరుగుతూ ఉంటాయి. పైప్ ఎగ్జిట్ దగ్గర కూడా మీకు మైనర్ లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఈ మేజర్ లాసెస్ అనేటివి చాలా తక్కువ చూడొచ్చు మీరు. కాకపోతే పైప్ లెంత్ చాలా 1000 మీటర్స్ కంటే ఎక్కువ ఉంటే, 1 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంటే మీకు అప్పుడు మేజర్ లాసెస్ ఎక్కువ కనబడతాయి. మైనర్ లాసెస్ చాలా తక్కువ ఉంటాయి. అక్కడ మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది మేజర్ లాసెస్. ఓకే, సో ఇక్కడ చూడండి మేజర్ లాసెస్. లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు ఫ్రిక్షన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ మేజర్ లాస్. లాస్ ఆఫ్ హెడ్ ఈజ్ డ్యూ టు ఫ్రిక్షన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ మేజర్ లాస్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద వెలాసిటీ ఆఫ్ ఫ్లో, డై ఆఫ్ ద పైప్ అండ్ రఫ్నెస్. సో ఇది డిపెండ్స్ అపాన్ వెలాసిటీ మీద ఉంటుంది, పైప్ ఫ్లో డయా మీద ఉంటుంది, రఫ్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ ఏ హెచ్ఎఫ్. సో హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ డినోటెడ్ యాజ్ ఏ హెచ్ఎఫ్. హెచ్ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ఎల్వి స్క్వేర్ బై 2GD. మీరు హెడ్ లాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫ్లో త్రూ పైప్స్లో ఎఫ్ఎల్వి స్క్వేర్ బై 2GD ఈ ఈక్వేషన్తో మీరు హెడ్ లాస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎఫ్ అంటే ఫ్రిక్షన్ ఫ్యాక్టర్, లెంత్ ఆఫ్ ద పైప్, వెలాసిటీ, డై ఆఫ్ ద పైప్. ఓకే, ఈ మైనర్ లాసెస్లో చూస్తే ఇట్ ఈస్ డ్యూ టు డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద ఫ్లో ప్యాటర్న్ డిస్ట్రిబ్యూషన్స్ వల్ల మీకు తెలుస్తూ ఉంటుంది. లాస్ డ్యూ టు సడన్ ఎన్లార్జ్మెంట్. ఇప్పుడు పైపు సైజు ఇక్కడ D1 అనుకుంటే ఇక్కడ D2 ఉంది అనుకోండి, డయామీటర్. ఓకే, దీని సైజ్ పెరిగింది, సైజ్ డ్యూ టు సడన్ ఎన్లార్జ్మెంట్. లాస్ ఆఫ్ ఇట్ డ్యూ టు సడన్ ఎన్లార్జ్మెంట్, మీకు సైజ్ పెరిగింది కాబట్టి ఇక్కడ హెడ్ లాస్ ఎంత ఉంటుంది, ఎన్లార్జ్మెంట్ అయినప్పుడు పైప్లో V1 minus V2 whole square by 2G. This is the formula to find out the head loss due to sudden enlargement. ఇదేంటిది, ఇది మైనర్ లాస్. ఓకే, సడన్ ఎన్లార్జ్మెంట్ అనేది మైనర్ లాస్. నెక్స్ట్, లాస్ డ్యూ టు సడన్ కాంట్రాక్షన్. ఒకవేళ పైప్ సడన్గా కాంట్రాక్ట్ అయింది అనుకోండి, తగ్గింది అనుకోండి పైప్ సైజు కనుక తగ్గితే అప్పుడు హెడ్ లాస్ ఇక్కడ ఎంత ఉంటుంది, ఈ పోర్షన్ దగ్గర హెడ్ లాస్ ఎంత ఉంటుంది అంటే 1/cc minus 1 whole square into V square by 2G. ఇది ఫార్ములా టు ఫైండ్ అవుట్ ద సడన్ కాంట్రాక్షన్. ఓకే, సో లాస్ ఆఫ్ హెడ్ ఎట్ ఎగ్జిట్. ఇప్పుడు ఈ పోర్షన్ దగ్గర మీకు లాస్ ఆఫ్ హెడ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏంటి, V square by 2G. లాస్ ఆఫ్ హెడ్ ఎట్ ఎగ్జిట్ V square by 2G. లాస్ డ్యూ టు పైప్ ఫిట్టింగ్స్. ఈ మధ్యలో ఫిట్టింగ్స్ చేశారు కదండి, ఈ ఫిట్టింగ్స్ వల్ల మీకు కావాలి అంటే హెడ్ లాస్ కావాలంటే K into V square by 2G. ఓకే, ఇది ఫ్యాక్టర్, ఇది వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద K. నెక్స్ట్, లాస్ ఎట్ ఎంట్రెన్స్ దగ్గర ఇక్కడ మీకు లాస్ కావాలి అంటే 0.5 V square by 2G. 0.5 V square by 2G. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ థింగ్స్. మీకు క్లియర్గా చెప్పాలి అంటే లాస్ ఆఫ్ ఎనర్జీ డ్యూ టు సడన్ కాంట్రాక్షన్ కి 0.5 V square by 2G ఉంటుంది. లాస్ ఆఫ్ ఎనర్జీ ఎట్ ద ఎంట్రెన్స్ ఆఫ్ పైప్, ఇవి రెండింటికి కూడా 0.5 V square by 2G.
ఎంట్రెన్స్ దగ్గర సడన్ కాంట్రాక్షన్ కి రెండింటికి కూడా 0.5 v²/2g ఉంటుంది. ఒకవేళ సడన్ ఎన్లార్జ్మెంట్ తీసుకుంటే మాత్రం v1 - v2 హోల్ స్క్వేర్ బై 2g. ఓకే, లాస్ ఆఫ్ ఎనర్జీ ఎట్ ద ఎగ్జిట్ ఫ్రమ్ ద పైప్ దట్ ఈస్ v²/2g. ఇక్కడ k అంటే ఏంటని చెప్పాను, కోఎఫిషియంట్, డిపెండ్స్ ఆన్ ద k అంటే ఏంటి, కోఎఫిషియంట్, ఇది కోఎఫిషియంట్. కోఎఫిషియంట్ ఓకేనా. నెక్స్ట్ v ఈక్వల్ టు మీన్ వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో ఇన్ ద పైప్. సో ఇవి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఈ వీటిపైన మీకు ఈ సెట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. క్లియరా? ఓకే. సో ఇప్పుడు మీరు కొన్ని డెఫినేషన్స్ మీకు తెలిసి ఉండాలి. అవి ఏంటి అంటే, ఫస్ట్ మేజర్ లాసెస్లో మీకు ఏం చెప్పాను, లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ ఎంత ఉంటుందని చెప్పాను, 4FLV²/2GD ఉంటుందని చెప్పాను. ఓకేనా. సో యాక్చువల్గా ఈ 4FLV²/2GD అనేది మీరు డిశ్చార్జ్ వైజ్గా చూసుకుంటే అది ఎలా వస్తుంది, డిశ్చార్జ్ కనుక తీసుకుంటే హెచ్ఎఫ్ అంటే లాస్ ఆఫ్ హెడ్ ఇన్ మీటర్స్ అది. ఓకే, మీకు హెడ్ మేజర్ లాస్ ఏది, ఇక్కడ ఇది FLV²/2GD, యాక్చువల్గా 4FLV²/2GD, 4FLV²/2GD. హెచ్ఎఫ్ అంటే లాస్ ఆఫ్ హెడ్ ఇన్ మీటర్స్. ఒకవేళ 4F కనుక ఎప్పుడు వస్తుంది అంటే ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ ఫంక్షనింగ్ ఆఫ్ రెనాల్డ్స్ నంబర్. రెనాల్డ్స్ నంబర్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ కనుక ఉంటే అప్పుడు 4F తీసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు మీరు దీని దగ్గర ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంటే F ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు 4F ఈజ్ డైరెక్ట్లీ మార్కర్. ఓకే, 4F కనుక తీసుకుంటే 4F ఈజ్ ఈక్వల్ టు 64/RE. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ థింగ్. 4F ఈజ్ ఈక్వల్ టు 64 రెనాల్డ్స్ నంబర్. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ F అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. F ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. L ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద పైప్ ఇన్ మీటర్స్, V ఈక్వల్ టు వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, D ఈక్వల్ టు డయామీటర్, ఇన్నర్ డయామీటర్ ఆఫ్ ది పైప్. సో హియర్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ మీకు Q ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ, యు నో వెరీ వెల్. ఓకే, ఏరియా ఇంటూ వెలాసిటీ. సో హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తారు, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ దట్ ఈస్ 4FLV²/2GD. 4FLV², మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నా, టోటల్ థియరీ కాదు, 2GD. ఓకే, సో ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, అలా పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు Q ఈక్వల్ టు ఏంటి, ఏరియా ఇంటూ వెలాసిటీ కదా, πD²/Q ఈక్వల్ టు πD²/4 ఇంటూ వెలాసిటీ, π/4 D² ఇంటూ వెలాసిటీ. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, 4FL ఇంటూ, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిశ్చార్జ్లో మీకు ఇది రావాలి అంటే నేను ఇలా రాస్తున్నా, Q/π/4 ఇంటూ D². ఈ మొత్తానికి ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది, అంతే కదా, మొత్తం స్క్వేర్ అవుతుంది, డివైడెడ్ బై 2GD.
ఓకే, ఇలా రాసుకోవచ్చు కదా దీన్ని, ఈ మొత్తాన్ని. సో తర్వాత దీన్ని నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఇలా సబ్స్టిట్యూట్ చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూలో రాసుకున్నా. ఓకే, సో ఇప్పుడు హెచ్ఎల్ ఈక్వల్ టు హెడ్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 4FL into Q square divided by 2GD. మొత్తం ఏమవుతుంది, 2GD into pi by 4D square whole square అవుతుంది. pi by 4D square whole square. ఓకే, సో ఇది మీకు ఇందులో నుంచి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేసి రాసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ రాస్తున్నా హెచ్ఎల్ ఈక్వల్ టు సింపుల్గా 4FL Q square 4FL Q square divided by 2 into దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి, 2 into 9.81 into D into pi square by 16 అవుతుంది కదా, అది pi by 4 స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్ అంటే pi by 16 into D to the power of 4 అవుతుంది, అంతే కదా, D to the power of 4. సో ఇప్పుడు ఇందులో నుంచి మొత్తం ఏమవుతుంది, ఏమొస్తుంది, హెచ్ఎఫ్ ఈక్వల్ టు ఆర్ హెచ్ఎల్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ డిశ్చార్జ్లో చెప్పాలి అంటే మీ క్వశ్చన్ డిశ్చార్జ్లో కూడా ఇచ్చేయచ్చు, ఇస్తే అప్పుడు మీరు సాల్వ్ చేయాలి. 4FL Q square divided by 12.1 into D to the power of 5 అవుతుంది, అంతేనా, 12.1 into D to the power of 5. సో ఇది ఆన్సర్ ఫైనల్గా మీకు వచ్చేది. మీకు ఏదైనా ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ ఇవ్వకుండా డిశ్చార్జ్ కనుక ఇస్తే అప్పుడు ఈ ఫార్ములా వేసి మీరు డైరెక్ట్ హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, సో ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ డిశ్చార్జ్. సో ఇక్కడ మీకు ఒక నోట్ సింపుల్గా చెప్పాలంటే ఏంటి, ఎనర్జీ స్లోప్ దట్ ఈస్ హైడ్రాలిక్ గ్రేడియంట్ ఇన్ యూనిఫామ్ ఫ్లో కనుక తీసుకుంటే HF by L is equal to hydraulic gradient in uniform flow, that is 4FL V square by 2GD. Energy slope is equal to 4FL V square by 2GD. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత మీరు ఇప్పుడు దీన్నే ఇంకా సింప్లిఫై రాసుకోవాలంటే రాసుకోవచ్చు, కాకపోతే ఏది సడన్ ఎన్లార్జ్మెంట్, సడన్ కాంట్రాక్షన్ ఇవన్నీ కూడా మీరు మళ్ళీ దాన్ని ఎన్లార్జ్ చేసుకొని రాసుకోవచ్చు, కాకపోతే మీకు అక్కడ షార్ట్ కట్లో చెప్పాను. ఇక్కడ మీకు హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటే ఏంటిది, హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ అబ్టైన్డ్ బై జాయినింగ్ ద టాప్స్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఆర్డినేట్స్ షోయింగ్ ద ప్రెషర్ హెడ్. సో ఇక్కడ ప్రెషర్ హెడ్ అన్నిటినీ జాయిన్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీరు ఇక్కడ ఇది ఒక ట్యూబ్ పెట్టండి, ఇక్కడ ఫ్యూజోమీటర్ ట్యూబ్ పెట్టండి, ఇందులో లిక్విడ్ లెవెల్ రైజ్ అవుతుంది, ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్కటి ఫిక్స్ చేయండి, ఎక్కడి వరకు అయితే ప్రెషర్ కనబడుతుందో ఆ పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేసుకుంటూ పోతే ఒక లైన్ వస్తుంది, ఆ లైన్ ఏమంటున్నాం, అదే ప్రెషర్ హెడ్ అనుకోండి. ఇన్ ద లిక్విడ్ P/W ఆఫ్ ఎ ఫ్లోయింగ్ ఫ్లూయిడ్ ఆర్ లిక్విడ్ ఇన్ ఎ పైప్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద పైప్. మనం ఏం చేస్తాము, సెంటర్ ఆఫ్ ద పైప్ నుంచి వెళ్ళి
ఈ హైట్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ it is briefly written as hydraulic gradient line at any section of the pipe. Hydraulic gradient line gives the sum of pressure head and datum head. So hydraulic gradient line ఏంటిది, sum of pressure head and datum head. ఇప్పుడు సపోజ్ పైప్ ఇక్కడ ఇదే డాటమ్ అనుకోండి, ఇది డాటమ్ అయితే ఏమైతుంది, z ఈక్వల్ 0 అవుతుంది, ప్రెజర్ హెడ్ p బై w అవుతుంది, ఆర్ p బై గామా అవుతుంది. ఓకేనా, సో దిస్ ఈస్ ప్రెజర్ హెడ్ w ఇంటూ z ఆర్ p బై గామా ఇంటూ z, దట్ ఈస్ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్. ఒకవేళ z ఇక్కడ నుంచి ఉంటే z we have to add the z value also, that is hydraulic gradient line. Okay, next total energy line. Total energy line ఏంటిది, it is a graphical representation of total heads of various points along the pipe including the energy grade line, hydraulic grade line అన్ని యాడ్ చేస్తే వచ్చేది total energy line, that is the sum of pressure head, velocity head and datum head. ఇవి మూడు కలిపితే వచ్చేది ఏంటిది, total energy line. ఓకేనా, the datum is 0, then the energy gradient line is nothing but total energy line. ఒకవేళ z కనుక 0 అవుతే ఏమవుతుంది, p by w plus v square by 2g will become ఏమవుతుంది, total energy line. ఒకవేళ ఇప్పుడు ఇది అయిపోయింది, మీరు కనుక తీసుకుంటే పైప్స్ ఇన్ సిరీస్లో కనుక పైప్ అరేంజ్ చేస్తే మీకు పైప్, ఇఫ్ ఏ పైప్ లైన్స్ ఈస్ జాయింట్ టు వన్ ఆర్ మోర్ పైప్ లైన్స్ ఇన్ కంటిన్యూయేషన్ దీస్ ఆర్ సెట్ టు బి కాన్స్టిట్యూట్ పైప్స్ ఇన్ సిరీస్. సో దీన్ని పైప్స్ ఇన్ సిరీస్ అంటాం. కంటిన్యూస్గా పైప్ ఒకదాని తర్వాత ఒకటి ఎన్లార్జ్మెంట్, కాంట్రాక్షన్, లేకపోతే అన్ని సేమ్ ప్యారలల్ పైపులు కనెక్ట్ చేసుకుంటూ పోతే దాన్ని పైప్స్ ఇన్ సిరీస్ అంటాం. ఇక్కడ డిశ్చార్జ్ ఇక్కడ ఎంత ఉంటుందో, ఈ పాయింట్లో డిశ్చార్జ్ ఎంత ఉంటుందో ఈ పాయింట్లో కూడా డిశ్చార్జ్ అంతే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఎట్ పాయింట్ ఏ దగ్గర డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు పాయింట్ బి దగ్గర డిశ్చార్జ్ ఈక్వల్ టు పాయింట్ సి. సో అది ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాం. ఈ క్యూని ఎలా రాసుకోవచ్చు, ఏరియా ఇంటూ వెలాసిటీ అని రాసుకోవచ్చు, a1 ఇంటూ v1, q2 ఈజ్ నథింగ్ బట్ a2 ఇంటూ v2 ఇలా రాసుకోవచ్చు. మైనర్ లాసెస్ ఆర్ నెగ్లిజిబుల్, దెన్ ద టోటల్ లాస్ ఆఫ్ హెడ్ ఎంత అవుతుంది, టోటల్ హెడ్ లాస్ ఈక్వల్ టు hf1 ప్లస్ hf2 ప్లస్ hf3. సో ఇక్కడ ఉన్నటువంటి హెడ్ లాస్, ఈ పాయింట్ 2 దగ్గర ఉన్నటువంటి హెడ్ లాస్, పాయింట్ 3 దగ్గర ఉన్న హెడ్ లాస్, ఇవి మూడు సమ్మేషన్ చేస్తే మీకు వచ్చేది టోటల్ హెడ్ లాస్. సో పాయింట్ 1 దగ్గర హెడ్ లాస్ ఎంత, f1 ఇంటూ l1 ఇంటూ v1 స్క్వేర్ బై 2gd 1. f1 అంటే ఏంటి, ఫ్రిక్షన్ ఫ్యాక్టర్. ఇక్కడ పైప్ 1లో ఇది వేరే మెటీరియల్ అనుకోండి, లేకపోతే దీని లెంత్ వేరే ఉంది, డయామీటర్ వేరే ఉంది, అప్పుడు ఇది l1 d1 అవుతుంది. ఓకేనా, దీంట్లో వెలాసిటీ కూడా వేరే అవుతుంది, దట్ ఈస్ v1. ఎట్ పాయింట్ 2 దగ్గర f2 l2 v2 స్క్వేర్ బై 2gd2. సో అలా రాసుకోవచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిశ్చార్జ్లో రాసుకుంటే ఏమవుతుంది, మీకు ఇంతకుముందు ఈ ఫార్ములా ఎట్లా వచ్చిందో చెప్పా, FLQ స్క్వేర్ బై 12.1 d⁵ ఎలా వచ్చిందో చెప్పాను. ఓకేనా, సో ఇప్పుడు ఇవి ఇన్ టర్మ్స్ ఆఫ్ డిశ్చార్జ్లో రాసుకుంటే ఇలా అవుతుంది, సమ్మేషన్ ఆఫ్ ఆల్ ద ఇండివిజువల్ హెడ్స్. ఓకే, ఒకవేళ ప్యారలల్ పైప్స్ పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు దీనికి ప్యారలల్గా ఇది ఒక పైప్ వెళ్తుంది, దీనికి ప్యారలల్గా ఇంకొక పైప్ వేసుకున్నారు. సో ఈ రెండింటి పైప్స్కి ఇన్లెట్ ఒకటి, అవుట్లెట్ ఒకటే. సో అప్పుడు డిశ్చార్జ్ ఎంత ఉంటుంది, వీ హ్యావ్ టు యాడ్ దిస్ డిశ్చార్జ్ ప్లస్ పైప్ 2 డిశ్చార్జ్, పైప్ 3 ఉంటే పైప్ 3 డిశ్చార్జ్, ఇవి మూడు యాడ్ చేయాలి, అప్పుడు టోటల్ డిశ్చార్జ్ వస్తుంది. టోటల్ డిశ్చార్జ్ ఈక్వల్ టు q1 ప్లస్ q2 ప్లస్ q3. సిరీస్లో తీసుకుంటే సేమ్ డిశ్చార్జ్ ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది, ఇక్కడ మాత్రం సమ్మేషన్ చేయాలి. ఓకేనా, హెడ్ లాస్ ఇక్కడ ఏమవుతుంది, హెడ్ లాస్ అనేది డ్యూ టు ఫ్రిక్షన్ ఈక్వల్ ఉంటుంది. ఓకేనా, వీ నో దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిశ్చార్జ్ q ఈక్వల్ టు 12.1 d⁵ hf బై fl హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2. సో ఇది మనకు తెలుసు. ఓకేనా, సబ్స్టిట్యూటింగ్ దిస్ వాల్యూ ఇన్ క్యూలో సబ్స్టిట్యూట్ చేసిస్తే మనకు q ఈక్వల్ టు q1 ప్లస్ q2 ప్లస్ q3. మీకు ఇంతకుముందు చెప్పాలి, ఇక్కడ డిశ్చార్జ్ వేరు, ఇక్కడ డిశ్చార్జ్ వేరు. సో అవన్నీ యాడ్ చేస్తే మీకు ఈ ఈక్వేషన్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే టోటల్ మీకు వచ్చేది ఈ ఫిగర్ వచ్చేస్తుంది. ఓకే, 12.1 d1 to the power of 5 hf1 by f1 l1 all to the power of 1/2 అలా వచ్చేస్తుంది. ఓకేనా, ఇది ప్యారలల్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సైఫాన్లో కనుక తీసుకుంటే సైఫానిక్ యాక్షన్ అంటే ఏంటిది, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక రిజర్వాయర్ ఉంది, మధ్యలో హిల్ వచ్చింది, ఇక్కడ ఒక రిజర్వాయర్ ఉంది, ఫ్రమ్ వన్ ఎలివేషన్ టు అనదర్ ఎలివేషన్ త్రూ హిల్ ఒక పైప్ కనుక పాస్ అవుతే ఈ పాయింట్ని ఏమంటాం, దీన్ని సైఫానిక్ యాక్షన్ లేకపోతే సైఫాన్ పైప్ అంటాం. ఓకేనా, సో ఇక్కడ మీకు సైఫాన్ ఈజ్ ఏ లాంగ్ బెండ్ పైప్. ఇది ఏమైంది, ఇక్కడ బెండ్ అయింది పైప్, ఇట్ ఈస్ ఏ లాంగ్ బెండ్ పైప్
which is used to convey liquid from a reservoir at a higher elevation when the two are separated by high level ground or hill. ఈ మధ్యలో కనుక హిల్ వచ్చి ఇది సపరేట్ చేసేస్తే దాన్ని సైఫాన్ అంటున్నాం. ఓకేనా. ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద సైఫాన్ దట్ ఈస్ ఏ పాయింట్ అబోవ్ ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ రిజర్వాయర్ ఇస్ నోన్ యాజ్ సమ్మిట్. ఈ పాయింట్ ఏమంటున్నాం, దీన్ని సమ్మిట్ అంటున్నాం. ఓకేనా, దీన్ని సమ్మిట్ అంటున్నాం. నెక్స్ట్, the portion of siphon which is connected with the source reservoir is called inlet leg and the output reservoir it is called as outlet leg. ఇక్కడ ఉండేదేమో ఇన్లెట్ లెగ్, ఇటువైపు ఉండేదేమో అవుట్లెట్ లెగ్. The flow through which siphon is only possible if the pressure at the summit is below atmospheric pressure. ఇక్కడ ఎక్కడైతే ఇప్పుడు హిల్ తీసుకుంటే హిల్ పైన ఇక్కడ నుంచి పైప్ వెళ్తుంది. ఈ పైపు టాప్ పోర్షన్ ఏదైతే ఉందో ఇది సమ్మిట్ అంటున్నాం. ఈ సమ్మిట్ పోర్షన్ లో బిలో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కనుక ప్రెషర్ ఉంటేనే అప్పుడు పైప్ లో ఫ్లో ఉంటుంది, లేకపోతే ఫ్లో అవ్వదు వాటర్. ఓకేనా. అప్లయింగ్ బెర్నౌల్లిస్ థీరం బిట్వీన్ ఇన్లెట్ లెగ్ అండ్ సమ్మిట్ వి కమ్ అప్ విత్ లాస్ట్కి ఏమవుతుంది మీకు, ఇది హెడ్ లాస్ ఈక్వేషన్ ఇందులోంచి మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనికి ఫైనల్గా మీకు వచ్చేది difference of the head between two reservoirs, that is FLV square by dx2g. సో ఇది ఫైనల్గా మీకు వచ్చేది. ఓకేనా. ఒకవేళ మీరు పవర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే పవర్ ట్రాన్స్మిటెడ్ విల్ బి మ్యాక్సిమం వెన్ dp by d ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఇది హెడ్ లాస్ ఎప్పుడు ఎంత ఉంటుంది, టోటల్ హెడ్ బై 3 ఉంటుంది. డ్యూ టు ఫ్రిక్షన్ టోటల్ హెడ్ డివైడెడ్ బై 3. ఓకేనా. సో అప్పుడు మీకు మ్యాక్సిమం పవర్ కన్జ్యూమ్ అవుతుంది. ఇట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ మ్యాక్సిమం ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ యాజ్ లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ హెడ్ ఈస్ 1/3 ఆఫ్ ద టోటల్ హెడ్. టోటల్ హెడ్ లో ఎంత ఉంటుంది, h/3, దట్ ఈస్ 1/3 ఆఫ్ ది హెడ్. ఓకేనా. ఎఫిషియన్సీ ఆఫ్ పవర్ ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ హెడ్ మైనస్ హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ డివైడెడ్ బై టోటల్ లాస్ చేస్తే మీకు వచ్చేది ఏంటిది, ఎఫిషియన్సీ ఆఫ్ ది పవర్ ట్రాన్స్మిషన్. అది ఎంత ఉంటుంది, అది ఎప్పుడు కనుక్కోవచ్చు, 1/3 ఆఫ్ ది టోటల్ హెడ్ ఉన్నప్పుడు కనుక్కోవచ్చు. సో ఇది మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది, 66.67% ఉంటుంది పవర్ ట్రాన్స్మిషన్. ఓకేనా, 66.67%. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. వాటర్ హ్యామర్ అంటే మీకు ఆల్రెడీ అందులో చెప్పాను, టర్బైన్స్లో చెప్పాను. ఇది ఫ్లో త్రూ పైప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే. దీంట్లో ఇప్పుడు మీరు సింపుల్గా ఒక 2 ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే, ఎగ్జాంపుల్ అది 4FL_2GD ఎక్కడి నుంచి వచ్చింది, డార్సీ-వేస్లీస్ ఈక్వేషన్ నుంచి వస్తుంది. అది ఇప్పుడు మనం డెరైవ్ చేయట్లేదు, ఇక్కడ అవసరం లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఇప్పుడు సపోజ్ ఒక ఫైండ్ ద లాస్ ఆఫ్ ఇట్ డ్యూ టు ఫ్రిక్షన్ అన్నాడు అనుకోండి. ఓకే, ఇన్ ఏ పైప్ 1 మీటర్ డయామీటర్ అన్నాడు, డయామీటర్ 1 మీటర్ అన్నాడు, డయా 1 మీటర్, 1 మీటర్. ఓకే. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద పైప్ 15 కిలోమీటర్స్ అన్నాడు. లెంత్ ఆఫ్ ద పైప్ ఈజ్ 15 కిలోమీటర్స్ అన్నాడు. 15 కిలోమీటర్స్. తర్వాత ద వెలాసిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద పైప్ ఈజ్ 1 మీటర్ పర్ సెకండ్ అన్నాడు అనుకోండి. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ పర్ సెకండ్. 1 మీటర్ పర్ సెకండ్ ఇలా అన్నాడు అనుకోండి. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ F ఈక్వల్ టు 0.005. 0.005 అనుకోండి. ఇప్పుడు దీనికి లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు ఫ్రిక్షన్ అనుకోండి. లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు ఫ్రిక్షన్ అప్పుడు ఎలా కనుక్కుంటారు, సేమ్ ఫార్ములా ఏంటి, 4FLV²/2GD. 4FLV²/2GD. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు అన్ని ఫిగర్స్ ఇచ్చేసాడు, డైరెక్ట్ మీకు హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు
సపోజ్ వాటర్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ఏ పైప్ 1.5 కిలోమీటర్ అనుకోండి, ఈ లెంత్ 1.5 కిలోమీటర్. ఓకే, తర్వాత 1 మీటర్ డయామీటర్ అన్నాడు అనుకోండి, డయామీటర్ 1 మీటర్ సేమ్, వెలాసిటీ 1 మీటర్ పర్ సెకండ్ అన్నాడు అనుకోండి. ఫైండ్ ద హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ యూజింగ్ చెజిస్ ఫార్ములా అన్నాడు. చెజిస్ ఫార్ములాలో చెజిస్ కాన్స్టాంట్ ఇస్తాడు. చెజిస్ కాన్స్టాంట్ సి ఈక్వల్ టు ఒక 63 64 ఇచ్చాడు అనుకోండి, 64 అనుకోండి. 64 ఇచ్చినప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలి, వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. వెలాసిటీ ఈక్వల్ టు సి రూట్ ఎంఐ, వెలాసిటీ ఈక్వల్ టు సి అండర్ రూట్ ఎంఐ. ఓకే, సో ఇందులో నుంచి మీకు వెలాసిటీ వస్తుంది. వెలాసిటీ ఎట్లా వస్తుంది, ఫస్ట్ ఎం కనుక్కోవాలి. ఎం ఎలా వస్తుంది, ఎం సర్క్యులర్ పైప్కి ఎంత, d/4, d/4 కదా. ఓకే, ఎమ్ సర్క్యులర్ పైప్కి d/4. సో డి 1 మీటర్ బై 4 ఎంత అవుతుంది, 0.25 మీటర్స్ అవుతుంది. ఏమో 0.25 మీటర్స్ అవుతుంది, 0.25 మీటర్స్. ఓకే, ఇప్పుడు ఇందులోంచి మీరు డైరెక్ట్ ఏం చేసేయచ్చు, సర్క్యులర్ పైప్స్కి ఏం కనుక్కోవచ్చు, వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సారీ, వెలాసిటీ అంటున్నా. ఇందులోంచి మీకు ఏమొస్తుంది, హెడ్ లాస్ వచ్చేస్తుంది. హెడ్ లాస్ వచ్చేస్తుంది. మీకు వెలాసిటీ ఇచ్చాడు కదా, 1 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు కదా. సో సి దగ్గర కోఎఫిషియంట్ మీరు సబ్స్టిట్యూట్ చేస్తారు, ఎం తెలుసు, ఐ ఒకటి మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఐ ఎంత, హెడ్ లాస్ పర్ యూనిట్ లెంత్. ఓకే, ఐ ఈక్వల్ టు హెచ్ఎఫ్ బై ఎల్. ఐ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఐ ఈక్వల్ టు హెడ్ లాస్ పర్ యూనిట్ లెంత్, దట్ ఈస్ హెచ్ఎఫ్ బై ఎల్. ఓకే, సో ఇలా మీరు ఫైండ్ అవుట్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇది సాల్వ్ చేయండి. థ్యాంక్ యూ.